నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడు సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి. సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రుల దిశానిర్దేశం. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలోని లోపాలను సరిచేసి మాలా మాదిగ ఉపకులాలకు సమన్యాయం చేయాలి. ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్. మన దేశ సైనికుల ధైర్యం త్యాగం మరువలేనివి. తిరంగా ర్యాలీలో పలువురు వక్తల వెల్లడి. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈరోజు ఏకంగా 5 మంత్రులు కడపకు విచ్చేశారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడుకు సంబంధించి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త ఏపీఎల్ఏ హామీల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్ పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు మహానాడు జరిగే మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం అక్కడే రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఎదురు కాకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. మహానాడు నిర్వహణకు సంబంధించిన కమిటీలు వారి పనులను సకాలంలో పూర్తి చేయాలని, కార్యక్రమం నిర్వహించే రోజుల్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆయా కమిటీలు తగిన చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ కమిటీ వాళ్ళు ఎలా పనిచేయాలి ఇవన్నీ కూడా మీరు చెప్తే మీ ఆధ్వర్యంలో క్లోజ్ చేయడానికి అంతా రెడీగానే ఉన్నాం. తీసుకునే దయచేసి 1 గంట తర్వాత మళ్ళీ మీకు తీసుకుంటే బయటికి వెళ్తే మేము మిగతా డిస్కషన్ చేస్తాం. ఓకే సార్, గ్రౌండ్ వరకు ప్రిపేర్ చేసాక చిన్న కొన్ని రైట్ 3:45 అయింది. మళ్ళీ 5 గంటలకు పిలుస్తాం. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీకే దిన్ని మండలం పబ్బాపురంలో మేము కడప జిల్లాకు సంబంధించి మహానాడుని నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకునేటటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి. మహానాడు చేద్దామా చేయొద్దా అనే ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో మరి యుద్ధం ఆగిపోయినటువంటి వాతావరణంలో మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులు జరపడంలో తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక మేము తక్కువ సమయంలోనే కని విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని అలాగే ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కమిటీలు సంబంధించి ముఖ్యంగా 13 కమిటీలు ఉన్నాయి.
ఈ 13 కమిటీలకు సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా ఇక్కడ మాట్లాడుకొని వారిచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక ఆలోచనకు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కడపలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహానాడు కడపలో చేయాలంటే చాలామంది నాయకులకు కొన్ని డౌట్లు ఉండేవి. ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందా, మంచి ప్రాంగణం దొరుకుతుందా, ఎండ్లకు ఇక్కడ కట్టుకోగలుగుతారా, మిగతా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలని అనేక డౌట్లు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లా నాయకులందరూ ఒక సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో మాకు కావాల్సినటువంటి అకామిడేషన్ కావచ్చు, కావాల్సినటువంటి ప్రాంగణం కావచ్చు, ఇవి మాకు అద్భుతంగా సెట్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా దొరికామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణం కానీ చూస్తే అద్భుతంగా 145 ఎకరాలు ప్రాంగణం. ఎప్పుడు ఇంత పెద్ద ప్రాంగణంలో చేసినట్టుగా మాకు గుర్తులేదు. ఇక్కడ చూస్తే అద్భుతంగా ఒక ప్రాంగణం సెట్ అవ్వడం, ఇందులో ఘనంగా చేసుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మొదటి 2 రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది, ప్రతినిధుల సభ అంటాం. ఈ సభలో సుమారు 23,000 మందికి మేము ఆహ్వానం పంపించాం, మా నాయకులకి, కార్యకర్తలకి. అలాగే ఈ 2 రోజులు కూడా 23,000 మంది ఆహ్వానితులు ప్రతినిధుల సభలో పాల్గొంటారు. 3వ రోజు సుమారు 5 లక్షల మందితో మనం బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం ఇదే ప్రాంగణంలో. అయితే ఈ మొదటి 2 రోజులు ఏదైతే ప్రతినిధుల మీటింగ్ ఉందో, ఈ ప్రతినిధి మీటింగ్లో పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ మీద చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే రాయలసీమకి సెంట్రిక్గా ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమం పైన చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే మై టీడీపీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి యాప్ యువ నాయకులు లోకేష్ గారు డెవలప్ చేశారు. ఆ యాప్ని పైన కూడా అందరికీ ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా క్యాడర్ని ఏ విధంగా మనం జాగృతం చేయాలి, ఈ గవర్నెన్స్ మీద కావచ్చు, విజన్ డాక్యుమెంట్ మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మీద కావచ్చు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాలపైన కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలకి, నాయకులకి కూడా క్యాడర్ మీటింగ్లో చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ, ఎంతోమంది నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ. ఈరోజు మీరు తెలంగాణలో చూసినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం పార్టీ యొక్క మూలాలు ఉంటాయి. మీరు గమనించండి నాయకుల్లో. కానీ అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుకనే ఏ పార్టీ కూడా నిర్వహించినటువంటి విధంగా క్యాడర్ మీటింగ్ ప్రతినిధుల సభ పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది మాకు గత 40 సంవత్సరాలుగా చేసుకున్నటువంటి ఆనతి. అలాగే బహిరంగ సభ కూడా ఈసారి 3వ రోజుని పెట్టి గని విని ఎరగిన విధంగా మీటింగ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మరి మా మంత్రులు కానీ వాళ్ళు కూడా చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాలాతీతం ఇప్పటికే చాలా సమయం వృధా అయింది. త్వరితగతిన ఈ వారం రోజుల్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి గడువులోగా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ మహానాడు నిర్వహించడానికి ఏవైతే కమిటీలు వేసుకున్నామో, ముఖ్యంగా ఓవరాల్గా కోఆర్డినేట్ చేయడానికి ఒక కమిటీ వేసాం. ఇందులో అందరూ కూడా మంత్రులు ఉండడం జరుగుతుంది. అలాగే 2వ కమిటీ
స్టేజ్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి రెండో కమిటీ వేసుకోవడం జరిగింది. అలాగే మూడో కమిటీ అకామిడేషన్, ఎందుకంటే 25 జిల్లాల నుంచి వస్తున్నారు కనుక, పార్లమెంట్ నుంచి వస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ పెట్టాలి కనుక దానికి సంబంధించి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. అలాగే నాలుగో కమిటీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి కానీ లేకపోతే రేపు బహిరంగ సభకు సంబంధించినటువంటి వారికి కానీ ఏ విధంగా మనం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఏర్పాటు చేయాలన్న దాని మీద ట్రాన్స్పోర్టేషన్ కమిటీ ఒకటి వేసుకున్నాం. అలాగే పార్కింగ్ కమిటీ చెప్పి 5వది వేసుకున్నాం. ఆరోది ఫుడ్ కమిటీ, ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలకి అద్భుతమైనటువంటి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఆలోచన జాతీయ అధ్యక్షులు వారు చేశారు కనుక వారి ఆలోచన మేరకు ఫుడ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఇది 6వది. 7వది సంబంధించి వెన్యూ మోడ్ అండ్ మానిటరింగ్, ఇక్కడ ఈ ప్రాంగణంలో అందరినీ కూడా పర్యవేక్షించడం, ఆ కమిటీ ఒకటి వేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 8వది క్రౌడ్ పూలింగ్, ఎందుకంటే 3 రోజుల పాటు ఇక్కడ మేము తెల్లవారి నుంచి సాయంకాలం వరకు సుమారు 10 గంటల పాటు డైలీ మరి 2 రోజులు మేము మీటింగ్ చేసుకుంటాం. అలాగే 3వ రోజు బహిరంగ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి క్రౌడ్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, వచ్చినటువంటి మా నాయకులను ఏ విధంగా వాళ్ళని మేనేజ్ చేయాలన్న విషయం మీద అదొక క్రౌడ్ పూలింగ్ కమిటీ ఒకటి వేసుకోవడం జరిగింది. 9వది మాకు ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నాం. మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారు పుట్టినరోజుని జయంతిని పురస్కరించుకొని మాకు ఆనతిగా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడుతుంటాం. దానికి ఒక కమిటీ వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. 10వది వాలంటీర్స్, ఎందుకంటే కమిటీ ఇప్పుడు ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే వాటర్ అందించాలన్నా, ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వస్తే వాళ్ళని అంబులెన్స్ దగ్గర తీసుకువెళ్ళాలన్నా సరే, ఇంకా అనేక ఇబ్బందులు ఎవరైనా ఎదురవుతే విపత్తుని ఎదుర్కోవడానికి వాలంటీర్ కమిటీ కూడా ఒకటి వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి 11వది మహానాడులోకి వచ్చినటువంటిది రిజిస్ట్రేషన్ కమిటీ, ఎవరు వస్తున్నారు, మేము ఎవరైతే ప్రతినిధులు పిలిచామో వారి యొక్క డీటెయిల్స్, వారు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడడానికి ఒక కమిటీ వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. 12వది ప్రాంగణాన్ని సుందరీకరించడానికి, అలాగే అక్కడ ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి కోసం హైజీన్ కమిటీ అని ఒకటి కూడా, హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. అలాగే 13వది దీంతో పాటు ఫ్లవర్ డెకరేషను ఇవన్నీ చేయడానికి 13వ కమిటీ కూడా వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కమిటీలు, ఈ లిస్టు, ఈ పేర్లన్నీ కూడా మీకు ప్రెస్కి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ ద్వారా ఉమ్మడి కడప జిల్లా ప్రజలందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి మహానాడికి అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఇది దిగ్విజయంగా మీరు మీ సహకారంతో ముందుకు వెళ్ళే విధంగా మీ సహకారం అందించండి అని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లాలోని పెండ్లిమరిలో ఎంపీడీఓగా పనిచేస్తున్న బైరెడ్డి వెంకట జగన్మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం చేసిన నేపథ్యంలో వాటిని సత్వరమే రాబట్టేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఓ సామాజిక కార్యకర్త డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న అవినీతిని వెలుగు తీసేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎంపీడీఓ బైరెడ్డి వెంకట జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పనిచేసిన సమయంలో ప్రజల కోసం వినియోగించాల్సిన ధనాన్ని పక్కదారి పట్టించి సుమారు 39,77,258 రూపాయలను దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. ఇటువంటి అధికారుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగి ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవన్నారు. ఇటువంటి తరుణంలో అవినీతికి పాల్పడిన ఎంపీడీఓపై తక్షణ చర్యలు చేపట్టి దుర్వినియోగం చేసిన మొత్తాన్ని కనీస వడ్డీతో సహా రాబట్టాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. నిర్వహిస్తున్న సమయంలో వారు మండలాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను ప్రజల ప్రయోజనాలను వినియోగించకుండా ఎటువంటి ఎమ్ముబొక్కులు కానీ బిల్లులు కానీ పెట్టకుండానే ప్రజాధనాన్ని 39,77,258 రూపాయలను దుర్వినియోగము చేసినట్లు, ఆ దుర్వినియోగం అయిన ప్రజాధనాన్ని తిరిగి మినిమం వడ్డీతో వీరి నుంచి తిరిగి రాబట్టాలని కర్నూలు ఆడిట్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. సదరు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన ఎంపీడీఓ బివి జగన్మోహన్ రెడ్డి గారి మీద
మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజాధనము దుర్వినియోగం కాకుండా చూడవలసిందిగా కోరడమైంది. ఇతని అవినీతి మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రజాధనమును తిరిగి రాబట్టవలసిందిగా కోరుతున్నాము. మరియు వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ కర్నూలు వారిని కోరడమైంది. అందుకు సంబంధించినటువంటివి ఎవిడెన్స్ వచ్చేసి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంటు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ప్రూఫ్ అనేటువంటి మేము చూపించడం జరుగుతుంది. పెళ్లిమరి మండలంలో ఎంపీడీఓగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా మనకు ఆధారాలు ప్రూఫ్లు అనేటువంటివి చట్టపరంగా ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కానీ అలా ప్రూఫ్తో సహా మనము 39,77,258 రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ ధనాన్ని మినిమం వడ్డీతో తక్కువ వడ్డీతోనే రాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి ముట్ట చెప్పవలసిందిగా మనము కోరుచున్నాము. కవతాలము మండలము కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు జరిగింది సార్ ఇది ఈ అవినీతి అనేటువంటిది. సార్ ఇది అవినీతి కడప పెళ్లిమరి మండలంలో ప్రజెంట్ ఇక్కడ ప్రస్తుతంగా పనిచేస్తున్నాడు ఈయన. కవతాలము మండలం అవును సార్. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలోని లోపాలను సరిచేసి మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి కడపలో జరిగే మహానాడు వేదికగా ప్రకటన చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల 22,500 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు వచ్చి అభివృద్ధి చెందారన్నారు. ఇప్పటి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల పేరుతో మొదటి వరుసలో మాలలకు 8, మాదిగలకు 6 ఇవ్వడాన్ని మాదిగలకు తీరని అన్యాయం జరుగుతోందని వ్యతిరేకిస్తున్నామన్నారు. అసెంబ్లీలో చట్టం చేసే లోపే లోపాలను సరిదిద్ది మాదిగ మాలలకు సమన్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. మందకృష్ణ మాదిగ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మందకృష్ణ వల్ల ఆంధ్ర మాదిగలకు తీరని నష్టం జరుగుతుందని గ్రహించి ఆయన భ్రమలో నుంచి బయటికి రావాలని అన్నారు. ఎస్సీ సప్లాన్ నిధులతో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తెలిపారు. మాదిగ నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై దశల వారీగా ఆందోళన నిర్వహిస్తామని, రోస్టర్ పాయింట్ల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మాట్లాడేవాడు కదా కనీసం కడుపుల తిండి లేక వృద్ధులు లేక కనీసం పిల్లల మొదలు చూసుకునేదానికి కూడా లేకుండా మన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు డైనమిక్ లీడర్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక దమ్మున్న నాయకుడు ఎవరంటే ఒక పేరుపోగు వెంకటేశ్వరరావు అని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా చేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు తెలుగు రాష్ట్రాల చైర్మన్ 35 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర కార్యదర్శి తెలుగు రాష్ట్రాల కన్వీనర్ కొడుగునూరు మునయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎనిగిరన్నా బాబు గారు మిత్ర వెంకటరమ్మ గురయ్యన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సాగుతున్నారు. మరి కొన్నిపల్లి మురళీధర గారు రాష్ట్ర కార్యదర్శి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మేము నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆది ఆంధ్ర మాదిగలను తీసుకెళ్ళి ఇవాళ సి గ్రూప్ మాల గ్రూపులో కలిపారు. ఆది ద్రవిడ మాదిగలను తీసుకెళ్ళి సి గ్రూపులో కలిపారు. ఈ విధంగా మాలల్ని మీరు ఎక్కువ చూపించి ఉద్దేశపూర్వకంగానే మాదిగలను తక్కువ చూపిస్తే 30 ఏళ్లుగా చేసినటువంటి ఈ త్యాగాలు కానీ ఈ వర్గీకరణ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చెయ్యకపోతే ఇప్పుడు మునిగిపోయేది ఏముంది?
కాబట్టి రిజర్వేషన్లు నిజాయితీగా చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ఒకటే కాదు, ఈ రోజున సంక్షేమ ఫలాల్లో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ సంక్షేమ ఫలాలు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు వస్తూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న పథకాల దగ్గర నుంచి మొదలుకొని ఇన్నోవా కార్ల వరకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఇన్నోవా కార్లు ఇవ్వటం వల్ల ఎంతో కొంత ఉపాధి జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజున ఎస్సీ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి చేతి వృత్తులకి మాదిగల ఉపాధికి ఉపయోగపడే విధంగా లేని పథకాలు ముందుకు తీసుకురావడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఇవాళ కేవలం అరాకొర పథకాలు మాత్రమే తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ సివిల్ స్కోర్ ఉండాలంటున్నారు, డోక్రా లింక్ అంటున్నారు, బ్యాంకుల్ని ఒప్పించాలంటున్నారు. ఈ విధంగా ఇవాళ మీరుస్తున్నటువంటి ఈ చిన్న చిన్న పథకాల ద్వారా ఇవాళ మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందకపోగా, ఆ పథకాలు చేతికి రాకపోగా తీరని నష్టం జరుగుతుందని ఆ పథకాలని మార్పు చేయమని చంద్రబాబు గారిని సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎస్సీ సప్లాన్ నిధులు విడుదల చేసి ఇవాళ పుష్కలంగా ఎస్సీల అభివృద్ధి కోసం అక్కడ పాటుపడతా ఉంటే ఇక్కడ ఎస్సీ సప్లాన్ నిధులు ఇప్పటి వరకు ఏ విధంగా ఇవాళ గ్రామాల్లో కానీ ఇవాళ వాటర్ ట్యాంకులు కానీ లేదంటే ఇవాళ మరుగు కాలువలు కానీ రోడ్ల విషయాల్లో కానీ కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ ఇవాళ కరెంటు స్తంభాల విషయంలో వీధి దీపాల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఈ పథకాలు మాకు సక్రమంగా అందటం లేదు. వీటిని బహిర్గతం చెయ్యాలి. ఈ పథకాలు ఎస్సీలకి సక్రమంగా అందకపోతే గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఉపయోగపడ్డాయి. హుస్సేన్ సాగర్ అభివృద్ధి కోసం ఈ నిధులు దారి మళ్ళించారు. ఇప్పుడు కూడా అదే జరిగితే అడిగేవాళ్ళు లేకపోతే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే 21,000 కోట్ల రూపాయలు దారి మళ్ళితే మా బతుకులు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉంటాయి. కాబట్టి సంక్షేమ పథకాల్లో కానీ ఎస్సీ సప్లాన్ నిధుల్లో కానీ ఖచ్చితంగా మా నిధులు మాకే కేటాయించాలి. మా ఈ నిధులు ఇప్పటికి సరిపోయే పద్ధతుల్లో కూడా లేవు కాబట్టి మరింత పెంచాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మన దేశ సైనికుల ధైర్యం, సాహసం, త్యాగం మరవలేనివని, మన సైనికుల పోరాట పటిమ శత్రుదేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా గుణపాఠం చెప్పిన భారత్ త్రివిధ దళాలు ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా కడప నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైనికులు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి శత్రువులకు గుణపాఠం నేర్పారని తెలిపారు. ఈ సందర్భంగా భారత సైనికుల ధైర్యానికి, దేశ భద్రతకు సంఘీభావంగా మూవన్నెల జాతీయ పతాకాన్ని చేతబట్టి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు జాతీయ భద్రతకు అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు, కడప పార్లమెంట్ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మన భారతీయ సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల భారత్ మాతాకే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మన సైనికులు ఆపరేషన్ సింధూర్
స్లోగా అన్న కొంచెం మీడియా కవరేజ్ భారత్ మాతాకి హరిప్రసాద్ అన్న గారికి మహిళా మనులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజే. మరి ఈరోజు కడప సిటీలో తిరంగ యాత్ర ప్రారంభించి దీంట్లో పాల్గొన్నటువంటి ఎన్డీఏ పార్టనర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి సోదరి సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. విలేకరు సోదరులకు కూడా నా నమస్కారాలు. సోదరులారా, ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే పెహల్గాంలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ త్రివిధ దళాలు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన పిలుపు మేరకు ఈ తిరంగ యాత్ర చేయడం, అందులో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని త్రివిధ దళాలకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ మతమైనా సరే భార్య ముందు భర్తలు చంపమని కానీ ఎక్కడ ఏ మతం కూడా చెప్పదు. కానీ ఒక ఉన్మాదుల మతం పేరున ఉన్మాదులా తయారయ్యి అమాయకుల ప్రజల్ని, అమాయక పర్యాటకుల్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి. వీరికి మనందరం కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం నాయకత్వం త్రివిధ దళాలు తీసుకున్నటువంటి ఎటువంటి చర్యకైనా సరే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం, ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా వారికి అండగా నిలుస్తూ ఉండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, మనందరం కూడా ముక్తి ఖండంతో దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. త్రివిధ దళాలకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు ఎటువంటి దుశ్చర్యకి ఈ ఆటంకవాదులు వాళ్ళు పాల్గొన్నా సరే వారికి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సోదరులారా, ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా సైనికులతోనే ఉందని చెప్పి తెలియజేస్తా. ఈరోజు మనందరూ కూడా ఎవరైతే బెహంగాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఘన నివాళులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మురళీ నాయక్ యువ సైనికుడు, ఆయనకి కూడా ఆయనకి మనం సంఘీభావం అంటే వారికి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దేశం కోసం ప్రాణం త్యాగం చేయడం అంటే చాలా గొప్ప విషయం. దీనికి మనం ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే మతాల పేరున ఉన్మాదుల్లా తయారైనటువంటి వాడికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు మనందరూ కూడా ఈ సమయంలో కలిసికట్టుగా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడు సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి. సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రుల దిశానిర్దేశం. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలోని లోపాలను సరిచేసి మాలా మాదిగ ఉపకులాలకు సమన్యాయం చేయాలి. ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్.
మన దేశ సైనికుల ధైర్యం త్యాగం మరువలేనివి. తిరంగా ర్యాలీలో పలువురు వక్తల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.